మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. కాంగ్రెస్ బాగలేదు. ఏడా పింఛన్ సరిగా చేస్తలేదు. మళ్ళా కేసీఆర్ అన్ని మంచిగా చేసిండు. మరి కాంగ్రెస్ అయితే ఏం చేస్తలేదు. పింఛన్ కూడా సరిగా చేస్తలేదు. 2000 వస్తుంది. పద్మరావు పని ఎట్లుంది? ఎమ్మెల్యే అమ్మా, ఆయన దేవుడు, కేసీఆర్ దేవుడు. మరి అన్ని చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మాకు అన్ని చేసిండు, టైంకి చేసిండు. పింఛన్ కూడా మంచిగా చేసిండు. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం? నేను తెలంగాణకే వేస్తా. ఆయన మంచిగా చేస్తుంది కాబట్టి తెలంగాణకే వేస్తా. ఈ కాంగ్రెస్ నాశనం కానీ 4 వేలు కానీ. మీ పేరు? నా పిల్ల నేను క్యాటరింగ్ చేస్తాను. అంటే నేను మామూలుగా ప్లేట్లు కడగడానికి పోతా క్యాటరింగ్ లో. మళ్ళీ పనులు లేవు, ఏం చేస్తాం? మామూలుగా అయితే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా పనులు దొరుకుతుండే, ఎక్కడంటే అక్కడ పనులు చేసుకుంటుంటుంది, ఇంత తినడానికి తిండికి ఉంటుండే. ఇప్పుడు ఈయన వచ్చింది కదా రేవంత్ రెడ్డి, ఇంత తినడానికి తిండి లేదు. కనీసం ఊర్లో కొంత పోదామన్నా కూడా బస్సులు ఫ్రీ అంటారు. బస్సు ఏంటి, నువ్వు తెలంగాణ కాదు ఇది ఆంధ్రప్రదేశ్, నువ్వు దిగమ్మ నిలబడతారు. ఇది పద్ధతి బాగాలేదు మేడం వాళ్ళది. ఎందుకంటే మామూలుగా చెప్పాలంటే మంచినీళ్ళు కూడా చక్కగా రావట్లేదు. మోరు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు 2 నెలల నుంచి కరెంటు. ఇప్పుడు మామూలుగా కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఒక్కరోజు కూడా కరెంటు పోలేదు మేడం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ 2 గంటలు కరెంటు తీసేస్తున్నాడు రోజు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, మామూలుగా పెద్దవాళ్ళు ఉంటారు. ఎట్లా ఉంటారు మేడం? ఉబ్బరం. మేము ఉండేది పైన రేకుల రూమ్ లా, మస్తు ఉబ్బర పోస్తుంటది. కనీసం 1 గంట 2 గంటలను ఉంచినట్టే ఉంచుతాడు, కరెంటు తీసేస్తాడు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. అంతే మేడం, మరి అట్లనే ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం మేడం. మేము కూడా ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారా? ఎవరేస్తే బాగుంటుంది? మేము అయితే ఇది మన పద్మరావు అన్నకి ఓటేద్దామని అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే అందుబాటులో ఉంటాడు, అన్న అంటే ఆదుకుంటాడు. టైంకి ఒక చెల్లెలాగా ఇట్లా నేనున్నా అని చెప్పేసి ముందుకు వస్తుంటాడు మేడం దేనికైనా. ఇప్పుడు ఈయన ఎక్కడో ఉంటాడు. మామూలుగా ఎవరు గెలిచినా కానీ ఎక్కడో ఉంటారు. వాళ్ళు మాకైతే ఏం చేయలేరు కదా మేడం. ఇప్పుడు అన్న అంటే మా ఇంటికి వచ్చి నిలబడి నీకు ఏం బాధ వచ్చిందని కానీ ఇట్లా కనుక్కుంటాడు. అట్లా ఉన్నది మాకు. అట్లా అనేసి మేము కేసీఆర్కి ఈయనకి. బస్సులో సమస్యలు ఏమైనా ఉన్నాయి? బోలేడు ఉన్నాయి సమస్యలు. ఇప్పుడిప్పుడే ఏమి మాకు పెన్షన్ రాలేదు. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ మోరీలు అవి మంచిగా లేవు, రోడ్లు బాగాలేవు. కళ్యాణ లక్ష్మి అయితే ఇప్పించింది అన్న, మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. మళ్ళీ ఇళ్ళకు నీళ్ళు వస్తే 10,000 ఇచ్చేది. ఎమ్మెల్యే ఎట్లా పని మంచిగా కేసీఆర్ ప్రభుత్వం బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? రేవంత్ రెడ్డి మాకు అసలు ఇక్కడ ఎవరు ఏం చేస్తారో కూడా తెలియదు. మాకైతే ఇప్పుడు వరకు ఏం కాలేదు. అప్పుడైతే మాకు మంచిగా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? ఎవరు వస్తే బాగుంటుంది? అన్నీ వస్తేనే బాగుంటుంది. మాకు ఇక్కడ అందుబాటులో ఉంటారు కదా, అప్పుడు మాకు అందుబాటులో ఏదైనా చెప్పుకోవడానికి ఉంటారు.